పెట్టేసి పైన పెట్టు. సరిపోయిందా ఇవన్నీ మార్పులు చేరుకో సురేష్ కూడా ఫోటో తీసుకువచ్చి కూర్చోడు పక్కన. చూడు ఆన్లైన్లో ఈజీగా దొరుకుతున్నా. మాకు కూడా ఉంది ఇది దేవుడు వీళ్ళు. మా బాస్ తీసుకుని వెళ్ళినప్పుడు మా సార్ వచ్చినప్పుడు తీసుకోవాలి. ఫస్ట్ వాళ్ళతో పాటు తీయించుకొని పంపించచ్చా? వాళ్ళతో ఫోటోలు తీసుకొని పంపిస్తాం. ఓకే రమ్మా. మేము నిలబడితే వాళ్ళు కనపడరు కదా. అందరూ చూడండి. వాళ్ళని పంపించేస్తే మనం నిన్న ఉదయం చిత్తూరు పట్టణం గాంధీ రోడ్ పుష్ప కిడ్స్ షాపింగ్ కాంప్లెక్స్ నందు ఒక డెకాయిటీ అటెంప్ట్ జరిగింది. ఇందులో ఓవరాల్గా 7 మంది సభ్యులు ఒక ఓమ్నీ వ్యాన్లో మొదలై సుమారుగా 5:30కి ఆ ప్రదేశానికి రీచ్ అయ్యి, రోజు ఉదయం వాళ్ళు ఎన్ని గంటలకు తలుపు తీస్తారో ఆ సమయం తెలుసు కాబట్టి 6:10 ఆ టైం వరకు వెయిట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే ఇంటి ఓనర్ చంద్రశేఖర్ ఉన్నారో వాళ్ళ ఇంటిలోనికి ప్రవేశించి ఇంట్లో ఉన్న డబ్బు నగలు కొట్టేయాలనే పథకం ప్రకారం ఇంట్లోకి వెళ్ళి 6 ఒకళ్ళు డ్రైవరు మరియు 6 వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి, వీళ్ళంతా కూడా ముసుగులు మాస్కులు ధరించారు, టోపీలు పెట్టుకున్నారు. ఇంట్లోకి వెళ్ళి మొదటగా ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఆవిడ్ని బెదిరించడం జరిగింది. తర్వాత వాళ్ళ సన్ అండ్ హస్బెండ్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్ చంద్రశేఖర్ గారిని
గాయపరిచి అతని తల మీద మరియు కత్తితో చేతి మీద గాయం చేశారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళ దగ్గర మొత్తంగా 3 వెపన్స్ ఉన్నాయి. ఇందులో రబ్బర్ బుల్లెట్స్ మరియు పెల్లెట్స్ పెట్టుకొని ఉన్నారు. సో ఈ వెపన్స్ కూడా తీసుకొని వెళ్తూ దీంతోపాటు 2 కత్తులు మరియు కారం పొడి, నెక్స్ట్ చీమలు ఇట్లా తిరిగే ప్రదేశాలు ఉండే చోట గమేషన్ పొడి వాడతారు దాన్ని, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా మొత్తం ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా తీసుకొని లోపలికి వెళ్ళి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దొంగిలించాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం లోపలికి వెళ్ళడం జరిగింది. బట్ ఇది జరిగే సమయంలో ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ పెద్దగా అరవడము, చుట్టుపక్కల వాళ్ళు గమనించడము, వెంటనే మన ఇన్స్పెక్టర్ గారికి డయల్ 100కి డయల్ 112కి కాల్ చేయడము, మరియు నాకు కూడా ఉదయాన్నే ఇమీడియట్గా కాల్ చేయడంతో మేము మా సిబ్బందిని తీసుకొని ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. ప్రజలందరి సహకారంతో ఇమీడియట్గా 2 గంటల్లోనే ఏరియాలో ఎవరెవరైతే ఉన్నారో మొత్తం నలుగురిని, ఇన్వాల్వ్ అయిన 7గురిలో మనం నలుగురిని స్పాట్లో మనము పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఏమైనా మారణాయుధాలు ఉన్నాయా లేదా ప్రజలు ఆ ఏరియాకి రావడంతో షాపింగ్ కాంప్లెక్స్లోకి మరియు హౌస్లోకి వాళ్ళు దూరారనే సమాచారంతో మొత్తం చిత్తూరు పోలీస్ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ధరించి వెపన్స్తో ఇంట్లోకి ప్రవేశించి ఏదైతే సరే మా స్పెషల్ పార్టీస్ ఉన్నాయో వీరంతా కూడా పొజిషన్స్ తీసుకొని డ్రోన్ సహకారంతో జాగిలాలు కూడా వాడి ఆ ఏరియాలో ఇంకెవరూ లేరు అనే కన్ఫర్మేషన్ వచ్చేదాకా కూడా రూమ్ ఇంటర్వెన్షన్ చేసి ఆ ఏరియా మొత్తం ఇంకెవరు వెపన్స్తో లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీళ్ళని తీసుకొని ఇంట్రాగేట్ చేసి మరొక 3 ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఉదయానికి అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ ప్రాంతాలలో మనం అరెస్ట్ చేశాము. ఇందులో ఇన్వాల్వ్ అయిన మొత్తం 7 సభ్యులలో మొత్తం పథకం ప్రకారం చేసింది ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో అతని పేరు సుబ్రహ్మణ్యం. ఇతనిపై నంద్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో మొత్తం 6 కేసులు ఉన్నాయి. అందులో 2 మర్డర్ కేసులు, 2 ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయి. ఇదివరకు అతను జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది పలు సంఘటనలో. ఇతను గత కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు పట్టణంలో ఉంటూ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటాడు. డబ్బు త్వరితగతిని సంపాదించాలనే ఉద్దేశంతో నిన్న పథకం ప్రకారం ఇది చేయడం జరిగింది. ఎవరైతే సరే ఇతనికి సహకరించారో వాళ్ళంతా కూడా వేరువేరు ప్రాంతాలలో ఇతనికి పరిచయం ఉన్న వాళ్ళు. నంద్యాల నుంచి 3, అనంతపూర్ నుంచి 3 వచ్చారు. నంద్యాలలో ఉన్న వాళ్ళు ఇతనికి ముందుగానే పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. అలానే అనంతపూర్లో ఎవరైతే ఇతనితో పాటు ఇంతకుముందు మర్డర్ చేసే దాంట్లో కో-ఎక్యూజ్ ఉన్నారో అతని కొడుకులని 3 కూడా మొత్తం 6 మందిని ఈ ఆపరేషన్కి అతను వాడుకోవడం జరిగింది. సో మొత్తం 24 గంటల్లోనే ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరి చాలా అప్పులు ఉన్నాయి. అండ్ అదీగాక ఇతను అక్కడ మోసం చేసేసి పారిపోయి వచ్చేసాడు. నంద్యాలలో ఇతనికి డబ్బు సంపాదించాలనే ఉద్దేశం చాలా ఎక్కువ, చాలా అప్పులు పెరిగిపోయినాయి. ఇతని వయసు సుమారుగా 52 సంవత్సరాలు. సో చాలా రోజుల నుంచి ఇతనికి కొన్ని సమస్యలు కూడా మొదలయ్యాయి. సో నిద్ర కూడా పట్టడం లేదు. ఏం చేయాలని ఆలోచించి వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉంటాయనే సమాచారం ఉందని చెప్పేసి ఇతను అటెంప్ట్ చేయడం జరిగింది. ఆర్థిక లావాదేవీలు ఏమీ లేదు, లేదు, మామూలుగా పరిచయం అంతే. పరిచయం ఉంది, ఇతనికి ఉన్నాయి. ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో అతని మీద మొత్తం కేసులు ఉన్నాయి. 2 మర్డర్ కేసెస్ ఉన్నాయి అతని మీద. ఇవి 2004 నుంచి 6 మధ్యలో జరిగినాయి. సో 2014 చివరిగా అతను బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయి చిత్తూరు టౌన్లో అతను సాధారణ జీవనం గడుపుతున్నాడు. సో రీసెంట్గా అటెంప్ట్ చేయడం జరిగింది. ఏవనికి పరిచయం ఉంది, ఏవనికి మాత్రమే పరిచయం ఉంది. మిగతా వాళ్ళంతా కూడా ఇందులో ఎవరికి కూడా ఏవనికి తప్ప మిగతా 6గురికి ఎవరికి ఎటువంటి క్రైమ్ హిస్టరీ లేదు. అందరూ కూడా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు. ఇతనే మొత్తం ప్లాన్ చేశాడు. ఇతనే ఈ వెపన్స్ అనేది ప్రొక్యూర్ చేశాడు. ఇతనే వెహికల్ తీసుకొని రావడం జరిగింది. ఇతనే వాళ్ళకి రూమ్ ఇవ్వడం జరిగింది. అంతా పథకం ప్రకారం చేసింది మొత్తం కంప్లీట్గా సుబ్రహ్మణ్యం చేయడం జరిగింది. ఇతనికి క్రైమ్ హిస్టరీ కూడా ఉంది. ఇంతకుముందు డెకాయిటీ రాబరీ ఆపరేషన్ చేశాడు కొన్ని సంవత్సరాల క్రితం, థెఫ్ట్ చేశాడు, మర్డర్స్ చేశాడు, అన్నీ చేయడం జరిగింది. అది కాదు. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు హైదరాబాద్లో ప్రొక్యూర్ చేస్తారు. అందులో పెల్లెట్స్ లోడ్ చేస్తే పెల్లెట్స్ అయితే వస్తాయి, సౌండ్ వస్తుంది, పెల్లెట్స్ వస్తాయి. అంటే నార్మల్ బుల్లెట్స్లా కనిపిస్తున్నాయి కొన్ని, బట్ పెల్లెట్స్ అయితే ఖచ్చితంగా అందులో నుంచి షాట్ వస్తుంది, సౌండ్ వస్తుంది. జరిగే అవకాశం అయితే లేకపోలేదు. ఇప్పుడు ఈవెన్ రబ్బర్ బుల్లెట్స్ కూడా మనము ఎంత రేంజ్ నుంచి వాడామనేది ఉంటుంది. సో దానిలో పెల్లెట్స్ ఉంటాయి. పెల్లెట్స్ కనుక తాకితే మరి
మార్చడానికి ట్రై చేశారు వాళ్ళు, ఉపయోగించారని చెప్తున్నారు. అది లేదండి, అవేం లేదు. అవి మేము వాడింది, అది వాళ్ళని పట్టుకోవడానికి మేము వాడినవి. బ్యాంక్ రాబరీ అయితే కాదు ఇది, లేదు. బ్యాంక్ రాబరీ చేయడానికి ఉద్దేశం కానీ బ్యాంక్ రాబరీ అయితే అటెంప్ట్ కాదు, ఇది ఓన్లీ ఆ ఇంటిలో. ఇతను ఈ ప్రదేశం నుంచి వచ్చిన అతను కాదు, అసలు ఈ ప్రదేశానికి సంబంధం లేదు. అతని మీద ఉన్న కేసులు కూడా ఇందులో మేము పొందుపరిచాము. 2005లో కేసులు, 2006లో కేసులు ఉన్నాయి. ఓకే, సో అతని మీద ఉన్న కేసులు అవి. సో అంత తర్వాత కానీ అతను కానీ ఏమీ లేదు. సో ఏ ఏరియాలో ఉన్నాడో ఆ ఏరియా నుంచి వచ్చేసి ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ ఇంతకాలం కూడా అతను ఎటువంటి కేసెస్ లేకుండా ఉన్నాడు. ఇక్కడ అటువంటి అతనికి క్రైమ్ హిస్టరీ ఓకేనండి, సరే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఉందండి, కాకపోతే వాళ్ళు ఎవరో ఎక్స్పోజ్ చేయకూడదు వీళ్ళందరినీ కూడా. మంచి వర్క్ చేసిన వాళ్ళని ఖచ్చితంగా మేము అభినందిస్తాము, ఖచ్చితంగా అభినందిస్తాం. అంటే పోలీసులతో పాటు కలిపి చాలా ధైర్యంగా పోరాడారు, వీడియోలు తీశారు. సో అంతా నిజంగా అయితే చాలా బాగా తోడ్పడ్డారు. సో మీరు ఇప్పుడు చూడండి, ప్రతి చోట పోలీస్ అనేది ఉండకపోవచ్చు, ప్రజలు తమ వంతు సహాయం చేస్తే ఖచ్చితంగా సొసైటీ అనేది సెక్యూర్గా మనం ఫీల్ అవ్వచ్చు. సో అదే నేను చెప్పదలుచుకున్నాను. ఎవరైనా సరే ఎటువంటి ఏదైనా సరే మనం చేసే ముందు మా పోలీసుల సహాయం ఉంటుంది. అలానే ప్రజలు ముందరకు వస్తే ఖచ్చితంగా శాంతి భద్రతలు మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, దానికి మా తోడ్పాటు ఉంటుంది. సినిమాలో ఎటువంటి గొడవలు జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి, అలానే ఎటువంటి ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగే అవకాశం తక్కువ ఉంటాయి. ఒకవేళ జరిగినా కూడా మనం వీలైనంత తొందరగా పట్టుకోగలం. ఓకే, అంటే కొత్త వ్యక్తులు వచ్చారు, సస్పెక్ట్ఫుల్గా తిరుగుతున్నారు అంటే ఈ మధ్య మనము MSCD డివైజెస్ అంటారు. సో మొబైల్ స్కాన్ చెక్ డివైజెస్, దీనిలో మనం ఫింగర్ ప్రింట్స్ మనం చెక్ చేస్తూ ఉంటాం. సో ఎవరైతే సరే వేరే ఏరియా నుంచి వచ్చినా కూడా మనకు వాళ్ళకి పాస్ట్ ట్రాక్ రికార్డు ఉన్నట్లయితే ఇందులో కనిపిస్తుందండి. రీసెంట్గా మనం 7 మోర్ డివైజెస్ మనకి ఆల్రెడీ ఉన్నాయి కొన్ని డివైజెస్. సో వీటిని కూడా మనం పెంచాము. బయట ఎవరైనా తిరిగేటప్పుడు సో మనకి ర్యాండమ్గా సస్పిషియస్గా కనిపించినా, మనకి ఏదైనా సమాచారం ఇచ్చినా వాళ్ళందరినీ కూడా దీనిలో కూడా తీసుకుంటాము. అండ్ సస్పిషియస్గా తిరిగే వాళ్ళ వేలిముద్రలు కూడా కలెక్ట్ చేస్తాం. చిన్న చిన్న పెల్లెట్స్ ఉంటాయి. సో సపోజ్ ఇదే పెల్లెట్ మనకి ఎయిర్ గన్స్లో వీటిలో పాటు వాడతారు. అవును అవును, కాకపోతే అందులో బాల్స్ వాడుతుంటారు, చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయి. దీనిలో దాని లోడింగ్ ఉంటుంది, సౌండ్ అయితే బాగా వస్తుంది. చూసారు కదా, సో అది లోడ్ చేస్తే ఇందులో కనుక పెల్లెట్స్ అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో సపోజ్ ఇప్పుడు మనిషికి చాలా క్లోజ్గా కనుక అయితే ఇంజురీస్ చాలా అవుతాయి. చూసారు కదా, ఓకేనా.